నాన్నకి ఫోన్ చేసి ఇంటికొచ్చేసేయమని చెప్పాను. ఒక్క ప్రశ్న గూడా అడగకుండా వచ్చేసారనమాట. మనం చెప్తే అంతే గబగబా ఇంటికొచ్చేసేయాల్సిందే. సో, ఇద్దరం కలిసి ఇలా బైక్ మీద ఎళ్తున్నాము. పల్లెటూరు గదా! ఎటు చూసినా పొలాలు, చెట్లు అన్నీ అవే కనిపిస్తాయి. ఇలా హాయిగా బయటికి వెళ్తే ఎంత రిలాక్స్‌డ్‌గా అనిపిస్తదో, ఆ చల్లని గాలి అబ్బా! అసలు మామూలుగా ఉండదు. ఇంతకీ నేనెక్కడికి వెళ్తున్నానంటే రేపల్లె ఐ యామ్ కమింగ్. రేపల్లె వచ్చేస్తున్నాను. మీలో ఎవరైనా రేపల్లె వాళ్ళుంటే తప్పకుండా కమెంట్స్‌లో చెప్పండి. మా ఊరికి ఒకవైపు రేపల్లె, ఎవరో మధ్యలో మెరుపుతీగలాగా వచ్చి ఎళ్ళిపోయారు. అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాను గదా! హెయిర్‌కి ఒక బ్యాండ్ పెట్టేసుకొని ఎళ్ళిపోయాను. మనం ఎంత రెడీ అయినా కూడా ఇలా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇక మన జుట్టు మన మాట వినిద్దా? మన మాట అస్సలు వినదు. అది కూడా నాది లాంగ్ హెయిర్ గదా! ఇంకా ఇబ్బందిగా ఉంటది. మామూలు కష్టం గాదు లాంగ్ హెయిర్ ఉన్నోళ్ళకైతే. రేపల్లె వచ్చేసాం. మనకి ఏది ఇష్టమో మన కళ్ళు అదే చూస్తది అంటారు అన్నట్టు, నా కళ్ళు ఎప్పుడు ఈ మొక్కలనే చూస్తుంటాయన్నమాట. ఏ పక్కన మొక్కలున్నయా అనని చూస్తా ఉంటాను. అవే నా కళ్ళల్లో పడతాయి. సో, మొక్కల దగ్గరికొచ్చేసాను. గార్డెన్ అంటే ప్రవీణ, ప్రవీణ అంటే గార్డెన్. మొక్కలంటే ప్రవీణ, ప్రవీణ అంటే మొక్కలు. ఇవన్నీ విత్తనాలు మన ఇంట్లో గూడా ఉన్నాయి. కానీ ప్లేసే అంత లేదనమాట. ఇది రేపల్లె స్టేషన్ రోడ్డు. ఎంతైనా పబ్లిక్‌లో వీడియోలు తీయడం కొంచెం కష్టం అబ్బా! నాకైతే నిజంగా చెప్తున్నాను చాలా సిగ్గుగా అనిపిస్తది. అంటే అమ్మో! అందరూ జనాలు జూస్తున్నారు అని అనిపిస్తది. నా ఫేవరెట్ థియేటర్ అనమాట. ఎన్ని సినిమాలు జూసుంటామో తెలుసా ఇక్కడ? 'హనుమాన్' సినిమా ఆడుతుంది. 'హనుమాన్' సినిమా మీలో ఎంతమంది జూసారు? సో, రేపల్లె అలా వెళ్ళి మొక్కలు కొనుక్కొచ్చుకుంటానికి రేపల్లె ఎళ్ళినట్టుందనమాట. సో, మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. బై బై రేపల్లె. ఈ రోడ్‌లో ఈవినింగ్ టైమ్ ఎళ్తే అసలెంత హాయిగా అనిపిస్తదో, వాతావరణం అలా ఉంటది మరి. మా నాన్న అంటా ఉంటారు, "స్కూటీ రాదు గదా! చక్కగా రోజు ఇక్కడికొచ్చావంటే మంచిగా నీకు స్కూటీ నేర్పుతాను" అనని. కానీ మనకి బద్ధకం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఈ ప్లేస్‌లో ఫ్లైఓవర్ రాబోతుంది. ఇంకొక 2, 3 మంత్స్‌లో మొత్తం అయిపోద్దనమాట. అసలు ఫ్లైఓవర్ బడిన తర్వాత అసలు ఎంత హాయిగా ఉంటదో నిజంగా ఈ ఏరియాలో వెళ్ళాలనంటే. సో, రేపల్లె కబుర్లు అవన్నమాట. సో, ఫైనల్‌గా పార్క్‌కొచ్చేసాము. ఈ పార్క్ ఎక్కడుంది అదంతా నేను చెప్పలేను. చెప్తే మా ఊరు రివీల్ అయిపోద్దనమాట. సో, నేనవన్నీ చెప్పలేను. కానీ ఈ పార్క్ అసలు ఎంత బావుంటదో తెలుసా? ఏదైనానండి ఫస్ట్ క్లైమేట్ మన చుట్టుపక్కల వాతావరణం బావుందనుకోండి, మనసెప్పుడు గూడా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall. చూసారా బ్యాక్ సైడు మీకక్కడ గుట్టలాగా కనిపిస్తుంది గదా! అది ఎందుకు అలా ఉందో దానికో స్టోరీ గూడా ఉంది. సో, ఈవినింగ్ అలా సరదాగా పార్కుకి వెళ్ళామనమాట. చాలా బావుంది పార్కయితే. ఇంతకీ విషయం ఏంటంటే ఫస్ట్ టైమ్ వచ్చాను నేను గూడా. చూసి చాలా షాక్ అయిపోయాను. అబ్బో! పల్లెటూరైనా సరే పార్కు భలే ఉందే అని జెప్పి. టట్టడా! చామంతులు మొత్తం 4 కలర్స్ తీసుకొచ్చాను. ఒక్కొక్కటి గూడా 20 రూపీస్ చెప్పాడనమాట ఆయన. నేను 4 కలిపి 60 రూపీస్‌కి తీసుకున్నాను. యాక్చువల్‌గా 40 రూపీస్‌కి అడిగితే ఇవ్వనంటే ఇవ్వనని జెప్పి పట్టుదలగా కూర్చున్నాడనమాట ఆ తాతయ్య అయితే. సరేలే అని జెప్పేసి 60 రూపీస్‌కి తీసుకొచ్చాను. ఈ అన్ని కలర్స్ కూడా చాలా బావున్నాయి. ఒకటి చిట్టి చామంతి, మిగతా 3 కూడా ముద్ద చామంతులనమాట. ఆ కలర్ నాకు చాలా చాలా ఇష్టం. ఏం తెచ్చానంటే వైట్ ఏమో మన ఇంట్లో ఆల్రెడీ ఒంటిరెక్క చామంతి ఉంది. అందుకని వైట్ అయితే తీసుకోలేదు. సరేలే ఎక్కువైపోతుంది వైట్ కలర్ ఎందుకులే అని చెప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు మా నాయనమ్మతో పెట్టిస్తున్నాను. మా నాయనమ్మతో పెట్టిస్తే మొక్కలు బాగా పెరుగుతాయి అని చెప్పి మేము చిన్నప్పటి నుంచి అనుకునే వాళ్ళం అనమాట. సో, అందుకని ఈరోజైతే మా నాయనమ్మతో పెట్టేస్తున్నాను. సో, ఏ ప్లేసెస్‌లో పెట్టానో చూడండి ఒకసారి. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. అలా సరదాగా రేపల్లె వెళ్ళి ఈ చామంతి మొక్కలు తెచ్చాను. ఆ మొక్కలు మన గార్డెన్‌లో పెట్టేశాను. ఇవి కబుర్లు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్.